వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ వరల్డ్ డయాబెటీస్ డే థీమ్ ఏంటి, అసలు డయాబెటీస్ని రివర్స్ చేయడం ఎంతవరకు సాధ్యము, డైటరీ చేంజెస్ తోటి ఎంతవరకు డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోగలం లేదా రివర్స్ చేయగలం, ఈ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా అందరికీ ఉండాల్సిన అవగాహన ఏంటి, డయాబెటీస్లో టైప్స్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్లో వచ్చిన అడ్వాన్సెస్, ఈ వివరాలు అందించడానికి స్టార్ హాస్పిటల్స్ ఫిజిషియన్ డాక్టర్ టిఎన్జే రాజేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్కారం. ఈ వరల్డ్ డయాబెటీస్ డే థీమ్ గురించి ఒకసారి చెప్తారా? ఈ సంవత్సరము డయాబెటీస్ గురించి థీమ్ ఏంటంటే యాక్సెస్ టు డయాబెటిక్ కేర్ ఇఫ్ నాట్ నౌ వెన్ అనేది ఈ సంవత్సరము డయాబెటీస్ థీమ్ అండి. దీని గురించి ఏంటంటే ఇప్పుడు మనకి ప్రపంచంలో చాలామంది నలుమూల నుంచి చాలామందికి రోగం అనేది ఎక్కడో ఒక చోట ఉండదు, అన్ని చోట్ల ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ముందుగానే దీని గురించి అవగాహన పెరగాలి, ఇలాంటిది ఒకటి ఉంది అనేది తెలియాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి రాకుండా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలండి. ఆ ఇన్ఫర్మేషన్ ముందుగానే అందరూ తెలుసుకొని ఉంటే రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఓకే, మనం అసలు ఈ డయాబెటీస్ రివర్సల్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తే, అంటే దీనిలో రివర్సల్లో అంటే డయాబెటీస్ని రివర్స్ చేయడంలో డైటా, ఎక్సర్సైజా, మెడిసిన్స్ వాడడమా, లేకపోతే ఎంత రీసెంట్ ఆన్సెట్, ఎంత క్రానిక్గా ఉంది, ఏ ఏ విషయాలు ఉంటాయి అంటారు? మనం ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు చూసుకున్నాం అనుకోండి, డైట్ కంట్రోల్ అండ్ ఎక్సర్సైజ్ ఈ రెండు కలిపితే 60% వరకు అదే ట్రీట్మెంట్. ఇంకా మిగతా 40% మనము టాబ్లెట్లు కానివ్వండి లేకపోతే ఇన్సులిన్ కానివ్వండి అవి హెల్ప్ అవుతాయి. కాకపోతే ఒకసారి డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఈ రెండు ఫాలో అవ్వాలి. ఓన్లీ ఒక్కటే నేను ఎక్సర్సైజ్ బాగా చేస్తాను లేకపోతే నేను స్ట్రిక్ట్గా డైట్ కంట్రోల్ వచ్చి పెట్టుకుంటాను అని అంటే టెంపరీగా తగ్గుద్దేమో కానీ మళ్ళీ వచ్చేస్తుంది. అందుకని మనం ఈ రెండు చేయాలి. అలా చేస్తూ మనం వాడే ట్యాబ్లెట్స్ డోసును తగ్గించేసేయచ్చు. ఈ రెండు చేయకుండా ఓన్లీ ట్రీట్మెంటే అనుకోండి, అప్పుడు మనం ట్యాబ్లెట్స్ ఎక్కువ ఉండొచ్చు, వాడే ట్యాబ్లెట్ల డోస్ కూడా ఎక్కువ పెరిగిపోవచ్చు. సో అందుకని మనం ఈ కలిపి ట్యాబ్లెట్సే కాకుండా డైట్ కంట్రోల్ చేసుకోవాలి అండ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటేనే బెనిఫిట్ అవుతారు. ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ అయినా అవ్వచ్చు, ఏదైనా సమ్ ఫిజికల్ యాక్టివిటీ. ఎక్సర్సైజ్ అని చెప్తే మీరు స్పెసిఫిక్గా జిమ్కి వెళ్ళమని నేను చెప్పనండి. ఎప్పుడైనా మీరు ఎక్సర్సైజ్ చేయటం అంటే మీకు నచ్చినది ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయండి. అది మనం ఎక్సర్సైజ్ ఎంతసేపు అంటే వారంలో 2.5 గంటలు చెమటలు పట్టే అంత చేయండి. అది మీరు ఈ నచ్చిన గేమ్ ఆడండి, ఆటలు ఆడవచ్చు, లేకపోతే ఇంట్లోనే మీరు చేయగలిగే పనులు చేస్తూ ఉన్నారనుకోండి, చెమటలు పడుతుంటే అది సరిపోద్ది. లేకపోతే మీరు డ్యాన్స్ చేయండి, కొంతమందికి డ్యాన్స్ అంటే ఇష్టం, ఆ డ్యాన్స్ బాగా చేయండి చెమటలు వచ్చేంత వరకు. దాంతో మనం ఎక్సెస్ క్యాలరీస్ని కరిగించేస్తాము, అది మనకు బెనిఫిట్ అవుతుంది. డైట్ అంటే ఇప్పుడు ఈ మధ్య డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైటరీ కంట్రోల్ అప్రోచెస్ ఫాలో అవుతూ ఉన్నారండి. ఒక్కోసారి ఏదైనా బీపీ లాంటివి ఉన్న డాష్ డైట్ అని అలా మొదలు పెడితే ఎన్నో డైట్స్ ఉన్నాయి, మెడిటేరియన్ డైట్ అని. ఇప్పుడు ఇంటర్మీడియట్ డైట్ అనేది ఎక్కువగా ఫాలో అవుతున్నారు. దీనివల్ల వీటిలో వేటి వల్లనైనా బెనిఫిట్ ఉంటుందా? మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఫీస్టింగ్ అనే ఉందండి టెక్నిక్. అది ఏంటంటే డయాబెటీస్ రాని వాళ్ళు మట్టుకే ఫాలో అవ్వాలి, వచ్చిన వాళ్ళు ఇది ఫాలో అవ్వకూడదు. రాని వాళ్ళు ఫాలో అయితే సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం ఏంటంటే మనకి వెయిట్ తగ్గుతుంటారు, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ని కూడా బాగా తగ్గిస్తాము. అండ్ అదే కాకుండా కొలెస్ట్రాల్ అనేది కూడా బాగా తగ్గిపోతుంది, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కూడా బాగా తగ్గిపోతుంది ఇది చేయటంతో. స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలంటే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది 16 గంటలు ఉంటుంది. అది 16 గంటలు కాకపోయినా అట్లీస్ట్ 12 గంటలు చేసినా సరే ఈ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బాగా తగ్గిపోతుంది అని ప్రూవ్ అయిందండి. సో అందుకని చేయగలిగితే ఇది చేస్తూ ఉండండి. షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉండేవాళ్ళు రాకముందే ఇది ఫాలో అవుతుంటే వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి. మీరు 16 అవర్స్ అంటున్నారు, అంటే ముందు రోజు 6కి లేకపోతే అరౌండ్ 7కి అలా డిన్నర్ చేశారనుకోండి నైట్, నెక్స్ట్ డే మరి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాల్సి వస్తుంది కదా? అదే అండి, ఇప్పుడు మనము ముందు రోజు భోజనం అనేది 9 గంటలు అలా కాకుండా పూర్వం తినేవాళ్ళు, ఎప్పుడు చీకటి పడుతున్నప్పుడే 6 గంటలకి అలా తినేవాళ్ళు. మీరు కూడా అలానే తినండి. అండ్ మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ అనుకోండి 9 చూసుకున్నారంటే అది అయిపోతుంది అన్నాను. సో దాంతో మనకి చేసేటప్పుడు నీరసంగా ఉండొచ్చు, బట్ ఆ టైంలో మీరు పడుకొనే ఉంటారు.
సో దాంతో మీకు ఎక్కువగా ఇబ్బంది అనిపించదు. అండ్ మీరు మధ్యలో ఎప్పుడైనా ఆకలిగా అనిపిస్తే ఈ టైంలో నార్మల్గా అందరూ మధ్యలో లేచి నీళ్లు తాగుతుంటారు, మంచినీళ్ళు. అలా చేయండి. అలా చేస్తుంటే ఇది ఫాలో అయ్యే ఛాన్సెస్ బాగా పెరుగుతాయి. కాకపోతే ఇది ఫస్ట్లోనే ఫాలో అయ్యేటప్పుడు ఓ నెల వరకు ఇబ్బందిగా ఉండొచ్చు కొంతమందికి. సో ఆ నెల దాటిన తర్వాత మన శరీరం ట్యూన్ అయిపోతుంది ఈ పద్ధతికి. దాంతో మనము బెనిఫిట్స్ అని చూడటం మొదలు. తర్వాత రిమైనింగ్ డే నార్మల్గా తీసుకోవచ్చా? డైట్ కూడా బాగా కంట్రోల్డ్గా ఉంటేనే డయాబెటీస్ రాకుండా ఉంటుంది అంటారా? ఇది ఏమి తింటున్నాం అనేది కాదండి. మనం ఆ టైం ఆపేస్తుంటే మెటబాలిక్ యాక్టివిటీ పెరుగుతుంది, దాంతో మనం కరిగించేస్తాం అనమాట ఎక్సర్సైజ్. సో మనము మిగతా 8 గంటల్లో హెల్తీ ఫుడ్ తినండి. ఏది పడితే అది కాకుండా మీకు ఏదైతే బాగా అనిపిస్తుందో, హెల్తీ అనిపిస్తుందో ఆ ఫుడ్ తినండి. అది రెస్ట్రిక్షన్ అనేది లేదు. ఓన్లీ థింగ్ మీరు ఏది పడితే అని చెప్పి మళ్ళీ అన్హెల్తీ ఫుడ్ తిన్నారనుకోండి, బెనిఫిట్ ఉండదు అనమాట. మీరు తినే దానిలో ఏదైతే హెల్తీ ఉంటుందో అవి తినమని చెప్తాం. డీసెన్సిటైజేషన్ ఆఫ్ ప్యాలెట్ అనే ఒక అప్రోచ్ ఉందంటారు, ఏంటండి? అదే అండి, మనం ఇప్పుడు చూసారంటే ఇప్పుడు అందరికీ తెల్లన్నం అనేది తినే అలవాటు చాలామందికి ఉంది. మేమేమో మా దగ్గరికి డయాబెటీస్ వచ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏంటంటే, ఫస్ట్ బ్రౌన్ రైస్ అన్న తినండి, లేకపోతే కిన్వా రైస్ అన్న తినండి, లేకపోతే అట్లీస్ట్ దంపుడు బియ్యం అన్న తినమని చెప్తాం. సో అది మేము చెప్పినప్పుడు ఒక నెల వరకు స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. దాని తర్వాత ఏమవుతుందంటే మన నోరు సహించదు ఆ రుచికి, ఈ కొత్త రుచికి సహించదు అనమాట. సో దాంతో ఏమవుతుందంటే మేము చెప్పాం కదా అని మహా అయితే ఒక నెల స్ట్రిక్ట్గా పాటిస్తారు, దాని తర్వాత వదిలేస్తారు, నా వల్ల కావట్లేదు అని. మన అప్రోచ్ ఏంటంటే, ఈ డీసెన్సిటైజ్ అయిన అప్రోచ్ ఏంటంటే నెమ్మదిగా మన నోటిని ఆ రుచికి అలవాటు చేయటం అనమాట. ఇప్పుడు నేను బ్రౌన్ రైస్ అని చెప్పాను కదండి, ఈ డీసెన్సిటైజేషన్ అంటే మొత్తం 100% బ్రౌన్ రైసే తినకుండా ఫస్ట్ 75% బ్రౌన్ రైస్, మిగతా 25% అంటే 75% వైట్ రైస్, మిగతా 25% బ్రౌన్ రైస్ని మిక్స్ చేసేసి కలిపేసి తినటం స్టార్ట్ చేయండి. అది వారం, 2 వారాలు, లేకపోతే 3 వారాలు. అలా అయిన తర్వాత ఆ 75% వైట్ రైస్ని కాస్త నెక్స్ట్ 60%కి తగ్గించటము అండ్ 40% బ్రౌన్ రైస్ చేయటం, మిక్స్ చేసేసి చేయాలన్నమాట. ఇది ఇంకో 3-4 వారాలు అలా చేసుకుంటూ నెమ్మదిగా ఆ వైట్ రైస్ పర్సంటేజ్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ 0కి తీసుకురావటం. ఇలా క్రమేణా ఈ బ్రౌన్ రైస్ క్వాంటిటీని పెంచేస్తుంటే అప్పుడు మన నోటికి ఆ కొత్త రుచి అనేది కొత్తగా అనిపించదు, అలవాటు అయిపోదు. అండ్ ఈలోపు మనం ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళి మళ్ళీ ఓన్లీ వైట్ రైస్ తిన్నారే అనుకోండి, మళ్ళీ మన గుర్తొచ్చేస్తుంది అనమాట పాత పద్ధతి అని. సో అందుకని ఇది చేసేటప్పుడు ఇంకా బయట వేరేది ఏది కూడా తినకూడదు. మనం ఈ స్ట్రిక్ట్గా ఈ పర్సెంట్ ఫాలో అవుతుంటే మనకి ఇది లాంగ్ టర్మ్ అనమాట. ఏదో ఒకేసారి చేయటము ఆపేయటం కాకుండా ఇంకా మనకి లైఫ్ లాంగ్. సో అందుకని ఇది స్లో అండ్ స్టడీగానే నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. ఫైనల్గా మన కళ్ళ ముందు తెల్లన్నం ఉన్నా సరే మనం బ్రౌన్ రైస్ కానీ కిన్వా రైసే తినాలనిపిస్తుంది. ఆ తెల్లన్నం మీద క్రేవింగ్ అనేది లేకుండా చేస్తుంది అన్నమాట. సో ఇది మనము స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇలాగా డైట్లో చేంజెస్, ఎక్సర్సైజ్ తోటి టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేయడం కానీ కంట్రోల్లో పెట్టుకోవడం సాధ్యమంటారా? టైప్ 1 కూడా సాధ్యమేనా? లేదండి, టైప్ 1 అనేది మెయిన్గా టైప్ 1 అంటే ఏమవుతుందంటే మన ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ అనేది జనరేట్ చేసే సెల్స్ అనేవి మొత్తం డిస్ట్రాయ్ అయిపోతాయి. సో అందుకని మనము టైప్ 1 డయాబెటీస్ వాళ్ళలో ఈ డైట్ కంట్రోల్ అనేది, ఎందుకంటే మనకి కొంచెం కార్బోహైడ్రేట్స్ అనేవి కావాలి. సో మనం కొంచెం తిన్నా సరే అక్కడ ఇన్సులిన్ ఏమి జనరేట్ చేయకపోయేటప్పటికి షుగర్స్ బాగా ఎక్కువ ఉన్నట్లే ఉంటుంది. సో ఈ డైట్ కంట్రోల్ ఇదంతా కూడా మనము టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి బెనిఫిట్ అవుతారు. టైప్ 1 అనుకోండి, మనము ప్రోటీన్ ఉండాలి, ఈ డైట్ చేస్తుండాలి, కానీ థరోగా చేసినా వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉండదు. బయట నుంచి ఇన్సులినే వాళ్ళకి ట్రీట్మెంట్. ఎందుకంటే మనకి ఏ కొంచెం కూడా ఇన్సులిన్ జనరేట్ చేసే సెల్స్ అనేవి ఉండవు అనమాట వాళ్ళకి. డయాబెటిక్స్కి ఒకసారి మెడిసిన్ నుంచి ఆ మెట్ఫార్మిన్ కానీ ఆ మెడిసిన్స్ నుంచి ఇన్సులిన్కి ట్రాన్స్ఫర్ చేయగానే వాడమని చెప్పగానే
ఎక్కువగా భయపడతారు, ఇంకా అసలు అదుపులో లేదు, ఇంకా మ్యాక్సిమం ట్రీట్మెంట్ అందుతుందని. అంటే అసలు అది రివర్స్ చేయడం సాధ్యమా? ఇన్సులిన్ వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అంటే ఇన్సులిన్ కూడా కనుక్కొని మోర్ దెన్ 100 years అయింది, ఇంకా ఎలాంటి అడ్వాన్సెస్ చూట్ చేసుకుని అంటారు? మనకి అంటే చాలా మందికి ఇంకో అపోహ ఉందండి, ఒకసారి ఇన్సులిన్కి వెళ్ళారు అని అంటే ఇంకా జీవితాంతం ఇన్సులిన్ మీదే ఉండాలని. సో మనం చూడాల్సింది ఏంటంటే HbA1c అనేది ఉంటుందండి, అది 6.5 లోపు తెచ్చుకోవాలన్నమాట. అదే చాలామందికి 9 దాటిన తర్వాత 10, 11, కొంతమంది నేను చూసిన వాళ్ళు మ్యాక్సిమం 17 కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ మనం తొందరగా షుగర్స్ని కంట్రోల్లోకి తీసుకురావాలి. సో అలాంటి పరిస్థితుల్లోనే మనం ఇన్సులిన్ అండ్ ట్యాబ్లెట్స్ కూడా 2 పెట్టి తొందరగా కంట్రోల్లోకి తీసుకొస్తే అప్పుడు డయాబెటీస్ మూలంగా వచ్చే కాంప్లికేషన్స్ని రాకుండా కాపాడుకోగలుగుతాం. సో అలా చేసుకొని దాని తర్వాత అది మంచి కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఇన్సులిన్ ఆపేసి ట్యాబ్లెట్స్ మీదే పెట్టచ్చు. అదే చాలా తక్కువ మందికి ఇన్సులిన్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కూడా మన ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ జనరేట్ చేసే సెల్స్ సరిగ్గా పనిచేయవన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఇన్సులిన్ పెడతాము అండ్ ఇంకో చోట సెల్స్ని స్టిమ్యులేట్ చేసి ఇలా షుగర్స్ కంట్రోల్ చేసే ట్యాబ్లెట్స్ అవి వాడతామండి. డైట్ అంటే ఈ మధ్య చాలా వింటున్నామండి, కాంట్రవర్సీస్ కూడా వింటున్నాము. కీటో డైట్ తోటి టోటల్గా రివర్స్ చేయొచ్చని. అసలు మీ ఎక్స్పీరియన్స్లో, మీ ప్రాక్టీస్లో ఎలాంటివి చూస్తున్నారు? ఒక సైడ్ ఏమో ఆ డైట్ వల్ల కిడ్నీస్ ఫెయిల్యూర్కి, లివర్ ఫెయిల్యూర్కి గురవుతాయి అంటారు. ఇంకోటేమో అవి చాలా సేఫ్, వెయిట్ తగ్గడమే కాదు డయాబెటీస్ కూడా రివర్స్ అవ్వడం, అసలు మెడిసిన్స్ లేకుండా మేనేజ్ చేయొచ్చు అని వినపడుతుంది. దీని గురించి మీ ఎక్స్పీరియన్స్, అసలు మీ దగ్గరకు పేషెంట్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్? చెప్పాలంటే అండి, ఇప్పుడు కీటో డైట్ అనేది కొత్తది కూడా ఏం కాదు. దానికంటే ముందు మీరు చెప్పాలనుకుంటే ఫస్ట్లో యాట్కిన్స్ డైట్ అని వచ్చింది, దెన్ సౌత్ వెస్ట్ బీచ్ డైట్ అని వచ్చింది. ఇలా రకరకాల డైట్స్ వస్తూ ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత అవి ఎక్కువ సంవత్సరాలు కూడా ఉండట్లేదు, ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత ఎవిడెన్స్ ప్రకారం పెద్దగా బెనిఫిట్ అవ్వట్లేదు అని వస్తుంది. ఇప్పుడు కీటో డైటే చూసారనుకోండి, బాగా బరువు తగ్గుతున్నారు, తొందరగానే తగ్గుతున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏది కూడా తొందరగా మీకు వస్తుంది అని అంటే అది ఎక్కువ కాలం నిలవదు. ఎప్పుడూ కూడా మనం నెమ్మదిగా సిస్టమేటిక్గా తగ్గించుకుంటూ ఉండేదే పర్మనెంట్గా ఉండిపోద్ది. ఈ బరువు తగ్గటం కూడా మీరు ఎక్సర్సైజ్ చేస్తూ బరువు తగ్గిన వెయిట్ మళ్ళీ పెరగరు. అదే ఇప్పుడు కీటో డైట్ చేసినంత కాలము తగ్గుంటారు. ఎప్పుడైతే దాన్ని ఆపేస్తారో, ఎంత ర్యాపిడ్గా తగ్గారో అంతే తొందరగా మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు. సో మళ్ళీ ఎక్కడికి వచ్చారు? మళ్ళీ మొదటికే వచ్చారు. సో ఎప్పుడు కూడా ఏదైనా సరే బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది మనం తీసుకోవాలండి. ఒక శరీరంలో ఒక ఆర్గన్కి బెనిఫిట్ అయ్యి మళ్ళీ మిగతా ఆర్గన్స్ని కనుక అది హార్మ్ చేస్తూ ఉంటే ఓవరాల్గా బెనిఫిట్ లేదు. అందుకని అన్ని ఆర్గన్స్ బెనిఫిట్ అవ్వాలి, సహనం అనేది ఉండాలి, నెమ్మదిగానే అన్ని కంట్రోల్లోకి వస్తాయండి, కన్సిస్టెంట్గా ఉండాలి. అండ్ అప్పుడే మనం కంట్రోల్లోకి తీసుకురాగలుగుతాం. ఈ డైట్ వల్ల లివర్, కిడ్నీ ఫెయిల్యూర్ అలాంటి అవ్వడం అంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అంటారా? స్ట్రిక్ట్గా ఫాలో అయిన వాళ్ళకి కొంతమంది కిడ్నీస్ అది కూడా చూసామండి, ఆ కిడ్నీస్ దెబ్బతింటాం అనేది చూసాం. అండ్ కొంతమంది బరువు తొందరగా తగ్గాలి అని చెప్పి బాగా డిహైడ్రేట్ చేసేస్తారు, దాంతో కూడా కిడ్నీస్ చాలా తొందరగా డ్యామేజ్ అవుతాయి, అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనేది వస్తుందండి. ఓకే. సో అందుకనే మనం ఏ అప్రోచ్ తీసుకున్నా సరే బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి. స్ట్రిక్ట్గా ఏదో ఒక ఆర్గన్కి బెనిఫిట్ ఏదైనా చేయమాకండి. డయాబెటీస్ చాలా వరకు సైలెంట్ డిసీజ్ అంటారు కదా, అంటే ఎంతవరకు సైలెంట్, లేకపోతే ఆ సిమ్టమ్స్ని సమ్ అదర్ సిమ్టమ్స్ అని కన్ఫ్యూజ్ అవుతుంటారా? అసలు ఏ సిమ్టమ్స్ లేకుండా కూడా ఉండొచ్చు అంటారా? మీకు ఇప్పుడు చెప్పాలంటే డయాబెటీస్ వస్తుందా అనే తెలియాల్సిన లక్షణాలు ఏంటంటే ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, లేకపోతే బాగా దాహం వేస్తూ ఉంటుంది, ఎక్కువసార్లు తాగాలనిపిస్తూ ఉంటుంది, అండ్ ఇంతకుముందు కంటే కూడా ఎక్కువగా ఆకలేస్తూ ఉంటుంది, ఎక్కువ తినాలి అని. బట్ ఈ లక్షణాలు కూడా అందరిలోనూ కనపడవు. సో మనము అందుకనే ఒక వయసు వచ్చిన తర్వాత ఈ లక్షణాలు కనపడిపోయినా సరే బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి అని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో వయసు అని కాదండి, 20 సంవత్సరాల వాళ్ళకు కూడా డయాబెటీస్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటాం, మన హైట్కి తగ్గట్టుగా మనం బరువు ఉన్నామా లేదా, దానికంటే ఎక్కువ ఉన్నారా అని అంటే చెక్ చేయించుకోవటం అనేది మంచిది. ఈ లక్షణాలు కనపడిపోయినా సరే
ఎందుకంటే మనం చూడాల్సింది ఏంటంటే అది ఎంత తొందరగా దాన్ని కనుక్కొని తొందరగా దాన్ని నయం చేయటము, కంట్రోల్లో పెట్టుకోవటము, దాని నుంచి కాంప్లికేషన్స్ అనేవి రాకుండా కాపాడుకోవటం, ఇది మనం చేయాల్సిన పని. మీరు ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఒక 16 అవర్స్ ఏమీ తినకుండా ఉండడం అనేది డయాబెటీస్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు, పోస్ట్ పోన్ చేయొచ్చు అన్నారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇది పాటించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఉంటుందండి. డయాబెటీస్ వచ్చిన వాళ్ళు మాత్రం ఇది పాటించకూడదండి. ఎందుకంటే మనము డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇస్తాము, లేకపోతే కొంతమంది ఇన్సులిన్ మీద ఉంటారు. అవి వాటి పని అవి చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఎలా అనంటే మనం ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు మనం లోపలికి ఆహారం తీసుకున్నప్పుడు షుగర్స్ పెరుగుతుంటే దానికి తగ్గట్టుగానే అది కూడా యాక్ట్ చేసి కంట్రోల్లో పెడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి ఈ ట్యాబ్లెట్స్ తీస్తున్నారనుకోండి, అక్కడ లోపలికి క్యాలరీస్ ఏమి వెళ్ళట్లేదు. ఈ ట్యాబ్లెట్స్ ఏమో వాటి పని చేసుకుంటూ వెళ్తుంటుంది. దాంతో షుగర్స్ బాగా డౌన్ అయిపోయే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి. హైపోగ్లైసిమియా గురయ్యే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి. దాంతో మిగతా కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఉంటుందండి. అందుకని డయాబెటీస్ ఉండే వాళ్ళు మాత్రం ఇలాంటి మెథడ్ని ఫాలో అవ్వకూడదు. మీరు చెప్తున్నట్టుగా అంటే డయాబెటీస్కి గురవుతున్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో తెలియజేశారు. ఒకవేళ హైపోగ్లైసిమిక్ కండిషన్కి రీచ్ అవుతున్నప్పుడు ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? దానికి ఫస్ట్గా మనకి చెమటలు పడతాయండి. చెమటలు పట్టమే కాకుండా గుండె దడలాగా వస్తూ ఉంటుంది, కళ్ళు తిరుగుతాయి, చేతులు ఇట్లా ఇట్లా వణకటం, ఇలాంటివి వచ్చినాయి అంటే ఇది డయాబెటీస్ ఉండే వాళ్ళకు ఉంటుంది. సో అలా వస్తే ఇమీడియట్గా మనం షుగర్ డౌన్ అవుతుందని తెలుసుకోవాలి. లేకపోతే మీ దగ్గర ఎక్కడైనా గ్లూకోమీటర్ ఉంటే ఆ గ్లూకోమీటర్తో షుగర్ చెక్ చేసుకోవటం. ఎస్, ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి? భయపడకుండా, అంటే చాలామంది చాక్లెట్ బిస్కెట్ అవి తింటూ ఉంటారు. కాకపోతే అది తీసుకుంటే అది పొట్టలోకి వెళ్ళి డైజెస్ట్ అయ్యి అబ్జర్వ్ అయ్యి మళ్ళీ మెదడుకి వెళ్ళటానికి టైం పడుతుంది. సో అందుకని ఫైన్ షుగర్స్, లేకపోతే మీరు చిన్నప్పటి నుంచి మీకు తెలిసిందే గ్లూకాన్-డి ఉంది, అది ఒక చెంచా మీరు నాలుగు కింద పెట్టుకోండి. తొందరగా అబ్జర్వ్ అయిపోద్ది, మెదడుకి తొందరగా వెళ్తుంది, తొందరగా కరెక్ట్ అయిపోద్ది. ఇది మన జేబులో చిన్న ప్యాకెట్ లాంటిది ఉంచుకున్నాం అనుకోండి, ఇది డయాబెటీస్ ఉండేవాళ్ళు అండ్ ఇన్సులిన్ మీద ఉండేవాళ్ళకి ముఖ్యంగా. సో ఇది జేబులో ఉంటే మనకి ధైర్యాన్ని పెంచుద్ది. అలా షుగర్ డౌన్ అయినా సరే మన జేబులోనే ఉందిగా సొల్యూషన్ అంటుంది. అలా ఉన్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు స్ట్రెస్ అనేది తక్కువ అవుద్ది. ఒకసారి స్ట్రెస్ తక్కువ అయిందంటే ఇన్సులిన్ రిక్వైర్మెంట్ కూడా తక్కువ అవుతుంది. అంటే మెడిసిన్స్ మీద ఉండే వాళ్ళ కంటే కూడా ఇన్సులిన్ మీద ఉండేవాళ్ళు త్వరగా హైపోగ్లైసిమిక్ కండిషన్కి రీచ్ అయ్యే రిస్క్ ఉంటుందంటారు? అవునండి. అండ్ ఇప్పుడు మనకి మెడిసిన్స్ కూడా కొన్ని గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, డయాబెటిక్ మెడిసిన్సే. అది మీరు ఎక్కువగా ఎందుకు డౌన్ అవుతుంది షుగర్ అంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, కాకపోతే సరిపడా కావాల్సినంత కొన్నిసార్లు తినకపోవచ్చు. ఆ ట్యాబ్లెట్స్ వాటి పని చేసుకుంటూ ఉంటే షుగర్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఇన్సులిన్ చేసుకునే వాళ్ళు కూడా రోజు కావాల్సినంత డోస్ తీసుకుంటూ ఉంటారు, కాకపోతే తినరు. అండ్ నేను చెప్పిన గ్రూప్ ఆఫ్ డయాబెటిక్ ట్యాబ్లెట్స్ ఏంటంటే మనం తింటేనే అది యాక్షన్ ఉంటుంది, తక్కువ తిన్నామంటే వాటి యాక్షన్ కూడా తక్కువే ఉంటుంది. దాంతో ఆ ట్యాబ్లెట్స్ తీసుకుంటుంటే షుగర్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. సో అందుకని ఎవరికైతే ఇలా ఎక్కువగా షుగర్స్ డౌన్ అవుతుంటుందో వాళ్ళు ఏంటంటే వాళ్ళ డైట్ ఫిక్స్డ్గా ఉండదు అండ్ ఫిక్స్డ్ టైమింగ్స్లో కూడా చేయరనమాట, ఎరాటిక్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మేము ఇలాంటి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాము. బట్ ఇన్సులిన్ మీద ఉండే వాళ్ళు అంటారా, ఎస్, కొన్ని రీకాంబినెంట్ ఇన్సులిన్స్ అనేవి ఉన్నాయి. సో వాటితో ఏంటంటే బరువు అనేది గెయిన్ చేసే ఛాన్సెస్ తక్కువ అండ్ కొంచెం వరకు ఇలా హైపోగ్లైసిమియా వచ్చే ఛాన్సెస్ని కొంచెం వరకు తగ్గిస్తుందండి. అధిక బరువు ఉన్నవాళ్ళు డయాబెటీస్కి గురవ్వడం అనేది చాలా కామన్, డైరెక్ట్లీ రిలేటెడ్. అంటే డయాబెటీస్కి గురయ్యాక వెయిట్ పుటాన్ అవ్వడం ఎక్కువ చూస్తుంటారా, వెయిట్ లూజ్ అవ్వడం ఎక్కువగా చూస్తారా? డయాబెటీస్ వాళ్ళు ఇప్పుడు నేను చూసిన దానిలో సడన్గా బరువు తగ్గుతున్నాము అని అనుకుంటుంటారు. అది ఒక నెలలో బాగా తగ్గుతుంటారండి అండ్ భయపడి వస్తారు. సో మన దేశంలో డయాబెటీస్ అనేది చాలా కామన్గా కనపడుతుంది. సో బరువు తగ్గుతుంటే మనం అది చూసుకుంటే డయాబెటీస్ అని నిర్ధారణ అవుతుందండి. బరువు ఎక్కువ ఉండే వాళ్ళకి ఎస్ డయాబెటీస్ వస్తుంది, అది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. అండ్ సన్నగా ఉండి ఇంకా బాగా బరువు తగ్గిపోతున్నారు ఒక వయసు వచ్చిన తర్వాత అనుకుంటే వాళ్ళకు కూడా ఎస్ డయాబెటీస్ అనేది నిర్ధారణ అవుతుంది.
డయాబెటీస్ ట్రీట్మెంట్స్లో వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సెస్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటుంటే డయాబెటిక్ మెడికేషన్స్లో SGLT ఇన్హిబిటర్స్ అనే ఒక గ్రూప్ ఆఫ్ టాబ్లెట్స్ ఉన్నాయండి. వాటితో మీకు చెప్పాలంటే షుగర్ కంట్రోల్ చేయటమే కాకుండా మిగతా 4 బెనిఫిట్స్ కనపడుతుంటాయండి వాటితో. వీక్ హార్ట్ ఉండే వాళ్ళకి ఆ హార్ట్ పంపింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయగలుగుతాం. అదే కిడ్నీ ఫెయిల్యూర్లో ఉండే వాళ్ళకి EGFR అనే దాన్ని కూడా కొంచెం వరకు ఇంప్రూవ్ చేయగలుగుతారు. మెదడు స్ట్రోక్ వచ్చే రిస్క్ని బాగా తగ్గిస్తుంది. అండ్ దాంతోపాటు 5 kgs వరకు బరువు కూడా తగ్గుతారండి. సో ఈ 4 యాడెడ్ బెనిఫిట్స్ అన్నమాట, షుగర్ కంట్రోల్ చేయటమే కాకుండా. సో అది ఎస్పెషల్లీ హార్ట్ ఫెయిల్యూర్లో ఉండే వాళ్ళకి లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్లో ఉండే వాళ్ళకి మేము ఈ టాబ్లెట్స్ స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాం. ఓకేనండి డాక్టర్ రాజేష్ గారు, ఈ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా అందరూ ఎలాంటి అవగాహన పెంపొందించుకుంటే మంచిది, డయాబెటీస్లో రకాలేంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, హైపోగ్లైసమిక్ కండిషన్కి రీచ్ అవుతాయి ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటుంటాయి, అండ్ వీళ్ళు ఫాస్టింగ్ అనేవి లేదా డైటరీ చేంజెస్ కానీ అప్రోచెస్ ఎలా ఉంటాయి బెటర్, అండ్ డయాబెటీస్కి వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ ఇలా. నమస్కారం, థ్యాంక్ యూ. ఇది వాటి గుడ్ హెల్త్. నమస్తే.